హాయ్ ఫ్రెండ్స్, నా చేతిలో పంచముఖ హనుమంతుని విగ్రహం ఉంది చూసారా? అసలు హనుమంతుడు పంచముఖ రూపంలో ఎందుకు కనిపిస్తాడు? ఆ అవతారం దాల్చాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? రామాయణంలో మనకు తెలిసిన విషయాల కన్నా తెలియని రహస్యాలు ఎన్నో ఉంటాయి. అంతేకాదు మానవాళికి అవసరమైన ఎన్నో విషయాలు, మనం అనుసరించాల్సిన పద్ధతులు రామాయణంలో నేర్చుకునేందుకు చాలా ఉన్నాయి. రామాయణం హిందువులకు పవిత్రమైన గ్రంథం మాత్రమే కాదు, మానవుడు ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలను తెలిపే ఒక నిఘంటువుగా రామాయణం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. అటువంటి రామాయణంలో ఈరోజు మనం కొన్ని విషయాలను తెలుసుకోబోతున్నాం. సీతారాములు కనిపించిన ప్రతి చోట లక్ష్మణుడు కూడా ఉంటాడు అనే విషయం మీ అందరికీ తెలుసు. వదినను అమ్మగా చూడాలి అని మన హిందూ సాంప్రదాయం చెబుతోంది. అటువంటి సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎవరు చెప్పారు? ఎలా తెలుసుకోవాలి? ఈ విషయం గురించిన అవగాహన మనకి రామాయణంలో స్పష్టంగా తెలుస్తుంది. సీతారాములు అరణ్యవాసానికి బయలుదేరిన క్షణంలోనే లక్ష్మణుడు కూడా తాను రాముని వెంట వస్తానని శ్రీరాముడితో అనడం, లక్ష్మణుడు కూడా సీతారాములతో పాటు అరణ్యవాసంలో 14 సంవత్సరాలు అన్నావదినులతో కలిసి ఉండడం మనకు తెలుసు. అయితే రావణుడు సీతామాతను అపహరించిన తర్వాత మార్గం మధ్యలో జటాయువు ద్వారా ఆమె ఆభరణాలను కిందకు జారవిడుస్తుంది. ఆ ఆభరణాలు అనుకోకుండా హనుమంతుడి చేతిలో పడతాయి. అవి ఎవరివో తెలుసుకోలేక హనుమంతుడు వాటిని దాచిపెడతాడు. సీతను వెతుకుతూ రాముడు, లక్ష్మణుడు హనుమంతుని చేరుకున్న తర్వాత విషయం తెలుసుకున్న హనుమంతుడు తనకు దొరికిన ఆభరణాలను చూసి అవి సీతమ్మవో కాదో గుర్తించమని శ్రీరాముణ్ణి వేడుకుంటాడు. ఆ సమయంలో సీతను గుర్తు తెచ్చుకున్న రాముడికి కళ్ళ నిండా నీళ్లు నిండిపోతాయి. అందుకే లక్ష్మణుడికి ఆ నగలను చూపించి అవి సీతమ్మవి అవునో కాదో నిర్ధారించమని రాముడు ఆదేశిస్తాడు. ఆ ఆభరణాలు చూసిన లక్ష్మణుడికి ముందుగా సీతమ్మ వారి అంద్యలు కనిపిస్తాయి. అవి చూసిన లక్ష్మణుడు ఆ ఆభరణాలు సీతమ్మవే అని నిర్ధారిస్తాడు. కేవలం అంద్యలు చూసిన లక్ష్మణుడు అవి సీతమ్మవేనని ఎలా గుర్తించాడు? లక్ష్మణుడు ప్రతిరోజు ఉదయాన్నే సీతమ్మ వారి పాదాలకు నమస్కరించేవాడు. ఏనాడు లక్ష్మణుడు సీతమ్మ వారి ముఖారవిందాన్ని చూడలేదు, కేవలం పాదాలను మాత్రమే చూసేవాడు. అందుకే ప్రతిరోజు సీతమ్మ వారికి నమస్కరించే లక్ష్మణుడు సీతమ్మ వారి అంద్యలను గుర్తుపట్టి ఆ ఆభరణాలు సీతమ్మవేనని గుర్తించాడు. వదిన అంటే అన్న భార్య, తల్లితో సమానం. తల్లిదండ్రులకు నమస్కరించినట్టుగా అన్నా వదినలకు ప్రతిరోజు లక్ష్మణుడు నమస్కరించేవాడు. అప్పటినుంచి వదిన తల్లితో సమానమన్న సాంప్రదాయం మొదలైంది. నాతి రామాయణంలో కూడా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అందులో ఒకసారి శ్రీ మహావిష్ణువుకి హనుమంతుణ్ణి చూడాలని అనిపించింది. వెంటనే తన వాహనమైన గరుత్మంతుణ్ణి పిలిచి హనుమంతుని పిలుచుకురమ్మని ఆదేశిస్తాడు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు వాయువేగంతో హనుమంతుడు ఉన్న పర్వతాల మీదకు చేరుకుంటాడు. అప్పటికే హనుమంతుడు శ్రీరామనామ జపంలో ఉంటాడు. గరుత్మంతుడు హనుమంతుణ్ణి సమీపించి శ్రీ మహావిష్ణువు ఉన్నపలంగా హనుమంతుణ్ణి రమ్మని చెప్తాడు. అందుకు హనుమంతుడు శ్రీరామనామ జపంలో ఉన్నానని, పూర్తవగానే నేనే వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. కానీ గరుత్మంతుడు మాత్రం అక్కడి నుంచి కదలడు. గరుత్మంతుడు తానొచ్చిన పని అయిపోయింది, కానీ హనుమంతుడు ముసలివాడైపోయాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే వైకుంఠానికి దారి తెలుస్తుందో లేదో, అందుకే కాసేపు ఉండి హనుమంతుడితో సహా వైకుంఠానికి వెళ్ళాలి అనుకుంటాడు. గరుత్మంతుడు అక్కడి నుంచి కదలకపోవడం చూసిన హనుమంతుడు ఏమైందని అడుగుతాడు. అందుకు సమాధానంగా గరుత్మంతుడు, నువ్వు ఎలాగో ముసలివాడు అయిపోయావు కదా, మళ్ళీ దారి గుర్తుంటుందో ఉండదో, అందుకే నేను నిన్ను దగ్గరుండి తీసుకువెళ్తాను అని అంటాడు. పర్వాలేదు, నేను వస్తాను, నీ వెనకే వస్తానుగా, నిన్ను అనుసరిస్తాను, నేనేం దారి తప్పిపోను, నువ్వు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి నేను వస్తున్నానని చెప్పు అని అంటాడు హనుమంతుడు. ఇక లాభం లేదు అనుకున్న గరుడు అత్యంత వేగంతో వైకుంఠానికి చేరుకుంటాడు. అయితే అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అత్యంత వేగంతో వైకుంఠానికి చేరుకున్న గరుత్మంతుడు తనకన్నా ముందే వచ్చిన హనుమంతుణ్ణి చూసి నివ్వెరపోతాడు. శ్రీ మహావిష్ణువు పాదాల చెంత ఉన్న హనుమంతుణ్ణి చూసి గరుత్మంతుడు, నువ్వు నా వెనకనే వస్తావు అనుకున్నాను కదా, నాకన్నా ముందుగా ఎలా వచ్చావు? పైగా ద్వారం దగ్గర ఉన్న సుదర్శన చక్రం తనకన్నా ముందుగా వైకుంఠం లోపలికొస్తే హనుమంతుణ్ణి ఎందుకు ఆపలేకపోయింది అని అడుగుతాడు. వైకుంఠ ద్వారం దగ్గర చూశాడు గరుత్మంతుడు. అక్కడ సుదర్శన చక్రం కనిపించలేదు. అక్కడ సుదర్శన చక్రం లేకపోతే మరి ఏమైనట్టు అని ఆలోచించసాగాడు. సుదర్శన చక్రం ప్రపంచంలోని సమస్త ఆయుధాల కన్నా చాలా శక్తివంతమైంది. అందుకే సుదర్శన చక్రానికి గర్వం కూడా ఉంటుంది. గరుత్మంతుడికి తనకన్నా ఎవరూ కూడా వేగంగా ఎగరలేరు అన్న గర్వం కూడా ఉంది. గరుత్మంతుని మాటలు విన్న శ్రీ మహావిష్ణువు హనుమంతుణ్ణి చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. వెంటనే హనుమ, నా సుదర్శన చక్రం ఎక్కడా చూపించు అని అడిగాడు. హనుమంతుడు శ్రీ మహావిష్ణువు పాదాలకు నమస్కరించి తన నోటిని తెరిచాడు. నోట్లో నుంచి వచ్చిన సుదర్శన చక్రాన్ని చూసి గరుత్మంతుడు ఆశ్చర్యపోయాడు. అలా తన ఒక్క రాకతో సుదర్శన చక్రం గర్వాన్ని, గరుత్మంతుడి గర్వాన్ని కూడా ఛేదించాడు హనుమంతుడు. అది ఆంజనేయుని శక్తి అంటే. ఇలాంటి ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు, సంగతులు రామాయణంలో కోకొల్లలు. ప్రతి ఒక్కదానిలో ఎంతో నీతి ఉంటుంది, ఎంతో కొంత నేర్చుకునేందుకు లభిస్తుంది. చూసిన వారికి చూసినంత, వినేవారికి విన్నంత అన్నట్టుగా రామాయణంలో ప్రతి పాత్ర మానవుడికి ఆదర్శమే.
ఒక గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలో, తల్లి దగ్గర కొడుకు ఎలా వ్యవహరించాలో, తండ్రి మాట ఎలా నెరవేర్చాలో, సేవకుడు ఎలా ఉండాలో, అన్నదమ్ములు అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్క బంధాన్ని విడమర్చి చూపించేదే రామాయణం. అటువంటి రామాయణంలోని కథలు వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మరొక విషయం గురించి మాట్లాడుకుందాం. చాలామంది ద్రౌపదికి సీతకి అపోహపడుతూ ఉంటారు. ఇద్దరి పేర్లకి మధ్య గందరగోళంగా అనుకుంటారు. తేడా గుర్తించేవారు ఉంటే వారికి ధన్యవాదాలు. గుర్తించలేకుంటే ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని గుర్తుంచుకోండి. సీతాదేవికి జానకి, మైథిలి అన్న పేర్లున్నాయి. సీతమ్మ తండ్రి పేరు జనక మహారాజు, అందువల్ల ఆమెకి జానకి అన్న పేరొచ్చింది. ఇక జనకుడు పాలించిన రాజ్యం పేరు మిథిల, అలా ఆమె మైథిలి అయ్యింది. మిథిల నగరాన్ని పాలించిన జనకుని కుమార్తె సీత. ఇక మహాభారతంలో ద్రౌపది విషయానికొస్తే ద్రౌపది తండ్రి పేరు ద్రుపదుడు, అందుకే ఆమెను ద్రౌపది అని పిలుస్తారు. ఇక పాంచాలి అన్న పేరు కూడా ద్రౌపదికి ఉంది. ద్రుపదుడు పాలించిన రాజ్యం పేరు పాంచాల, అందుకే ఆమెను పాంచాలి అని పిలుస్తారు. పాంచాల రాజ్యాన్ని ఏలిన ద్రుపదుడి కుమార్తె ద్రౌపది. మనందరం గర్వపడాల్సిన విషయం ఈ మధ్యనే జరిగిందని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రాముడు జన్మించిన అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. మనం హిందూ దేవాలయంలో ఎక్కడ చూసినా ఒక జెండా రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. నారింజ రంగులో ఉండే జెండా అది. దీని వెనుక పరమార్థం కూడా మనకి రామాయణంలో కనిపిస్తుంది. నారింజ రంగు ఎరుపు, పసుపు కలిపితే వచ్చే రంగు. గెలుపు శౌర్యానికి, రక్తానికి, బలానికి ప్రతీక. పసుపు రంగు గంధం వంటి చల్లదనానికి ప్రతీక. ఎరుపు అపాయకరమైన సూచనలిస్తే పసుపు రంగు చల్లపరుస్తుంది. దీనికి రామాయణంతో ఏం సంబంధం అని అడుగుతారేమో, అందుకు సమాధానం కూడా చెప్పేస్తాను. మనకు శ్రీరాముడు పరాక్రమవంతుడిగా తెలుసు. అవసరమైనప్పుడు తన రామబాణాన్ని ఉపయోగించి దురాక్రమాలను, దురాగతాలను అడ్డుకట్ట వేసి వధించగలడు. అలాగే రాముడు శాంతికి ప్రతీక. తన మాటల చల్లదనంతో, వదనంలోని చల్లదనంతో ఎవరికైనా ఆహ్లాదంగా కనిపిస్తాడు. రామ అంటే ఎటువంటి కష్టాన్నైనా తీర్చేస్తాడు. అందుకే ఆ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరిలోనూ ఈ రెండు రంగులు ఉంటాయి. అయితే అవసరాన్ని బట్టి మాత్రమే ఏ గుణం అన్నది బయటకొస్తుంది. అపాయం కలిగించాలి అనుకున్న వారు పట్టుకుంటే అలాగే అపాయం జరుగుతుంది. ఇక ఆ జెండా శాంతమూర్తుల చేతిలో ఉంటే ప్రశాంతంగా ఉంటారు. ఇది నిర్ణయించుకోవాల్సింది ఎవరికి వారే ఎటువంటి జెండా పట్టుకోవాలి అని. మన భావాలు ఎలా నియంత్రణలో ఉంచుకోవాలి అన్నది మనకు మనమే తెలుసుకోవాలి. మనల్ని మనమే నియంత్రించుకోవాలి. ఇక పంచముఖ హనుమంతుని గురించి చెప్తానని వీడియో మొదట్లో చెప్పాను కదా, ఆ విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. రావణాసురుడికి కుంభకర్ణుడు, విభీషణుడు అనే సోదరులున్నారని మనందరికీ తెలుసు. వారి గురించి రామాయణంలో ప్రత్యేకంగా కొన్ని కాండలు కూడా ఉన్నాయి. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటి అంటే, రావణాసురుడికి మరొక సోదరుడు కూడా ఉన్నాడు. అతని పేరు మహిరావణుడు. పాతాళలోకంలో నివసిస్తూ ఉంటాడు. రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో ఒకసారి మహిరావణుడు భూమిపైకొచ్చి నిద్రిస్తున్న రామలక్ష్మణులు ఇద్దరినీ అపహరించి పాతాళలోకంలో ఒక గుహలో దాచిపెడతాడు. రామలక్ష్మణులను వెతుకుతున్న వారికి వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో తెలియదు. పాతాళలోకంలో దాచిన విషయం ఎవరికీ అంతుపట్టదు. ఈ విషయాన్ని ఎలాగోలా తెలుసుకున్న హనుమంతుడు ఎలాగైనా రామలక్ష్మణులను కాపాడి తీసుకొస్తానని పాతాళలోకానికి వెళతాడు. కానీ మహిరావణుడు కూడా చాలా బలశాలి. ఎవరికీ కనిపించని చోట రామలక్ష్మణులను దాచి ఉంచాడు. పాతాళం మొత్తం వెతికిన హనుమంతుడికి ఒక గుహలో రామలక్ష్మణులు ఉన్నారని తెలుస్తుంది. కానీ ఆ గుహ లోపలికి వెళ్లాలంటే ఆ గుహ మొత్తం అంధకారంలో ఉండాలి. మహిరావణుడికి కనిపించేలా రామలక్ష్మణులను తీసుకుని వెళ్లడం అసాధ్యం. కానీ మహిరావణుడు ఆ గుహలో నలుదిక్కులా కాంతివంతమైన దీపాలు ఉంచాడు. దాంతో హనుమంతుడు ఏం చేయాలో అర్థం కాక మిన్నకుండిపోయాడు. వెంటనే ఆకాశవాణి హనుమంతుడితో తాను చేయబోయేది లోక కళ్యాణం కోసమని, రావణాసుర సంహారం కోసమని, కాబట్టి తర్కం ఆలోచించమని సెలవిస్తుంది. దాంతో హనుమంతుడికి యుక్త బోధపడుతుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న శ్రీరాముడికి మనసులోనే నమస్కరించి 5 రూపాలు తన తలకు 4 వైపులా ఉండేటట్టుగా రూపాన్ని పొందుతాడు. అలా పంచముఖం తయారవుతుంది. మధ్యలో హనుమంతుడి రూపం, ఒకవైపు గుర్రం రూపంలో ఉండే హైగ్రీవుడు, మరొక వైపు ప్రహ్లాదుని రక్షించిన నరసింహ రూపం, మూడో వైపు శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుని రూపం, 4వ వైపు వరాహ రూపం. ఇలా 5 ముఖాలు ధరించి గాలి ఊది ఆ గుహలో దీపాలు ఆరిపోయేలా చేస్తాడు. దీంతో అక్కడ కాంతులు పారద్రోలబడతాయి. రామలక్ష్మణులను ఎవ్వరికంట పడకుండా సురక్షితంగా బయటికి తీసుకొస్తాడు హనుమంతుడు. ఇది హనుమంతునికి ఉన్న పంచముఖ రహస్యం. రామాయణంలో ప్రతి పాత్రకి ఒక ఔన్నత్యం ఉంటుంది, ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయడం మన ధర్మం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.